ఏదైతే మచ్చుమర్రి ఉదంతంలో మరొక కొత్త కోణం. ఎవరైతే చంపి ముక్కలు చేసినటువంటి వ్యక్తి తాజాగా పోలీసుల చేతిలో పోయాడన్నారా? లేకపోతే అంటే చట్ట ప్రకారం అయితే అనుకోకుండా జరిగినట్టు సంఘటన కింద. మామూలుగా అయితే గనక పోలీసుల చేతిలో పోయినట్టు అది తప్పని కూడా నేనైతే భావించను. ఎందుకంటే బాలిక శవాన్ని ముక్కలు ముక్కలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి. అయితే ఇక్కడ దీంట్లో మొన్న ఒక కేసులో వెలుగులోకి వచ్చినట్టే అత్యాచారానికి దీనికి కారణం ఏంటయ్యా అంటే ఇంటర్నెట్లో వీడియోలు చూసి ఇట్లాగ తయారయ్యారు అన్నట్టు విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో బండరాయి కట్టి పడేయడం అన్నటువంటిది తండ్రి పెదనాన్న చేశారని చెప్పి ఒక పక్కన, ముక్కలు చేశారన్నది మరొక పక్కన. వీటిట్లో ఏది నిజం అన్నటువంటిది పోలీసులు స్పష్టత ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఇప్పుడు దీంట్లో అయితే మాత్రం ఇంటర్నెట్లో చూసినే అన్నటువంటి పాయింటే హైలైట్ అవుతుంది.